మనమైతే ఈరోజు ప్రాఫిట్ని అయితే లాస్కి అయితే కన్వర్ట్ చేసాం. ఒక చిన్న మిస్టేక్ వల్ల మన ప్రాఫిట్ అయితే బుక్ చేయలేకపోయాము. అండ్ ఎలా జరిగిందో పూర్తిగా అయితే వీడియో చూడండి, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే చేస్తున్నా. ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఏం లేదు, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్. పాత లెవెల్స్ అయితే ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తా. ఓన్లీ ప్రీవియస్ డే ఫాలో అవ్వాలి, మెయిన్ థింగ్. ప్రీవియస్ డే లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. 5 minutes హై, 5 minutes లో అండ్ క్లోజింగ్ ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే హై. అండ్ ఎక్కడైతే ఎక్కువ రెసిస్టెన్స్ తీసుకుందో ఆ లెవెల్ అయితే బ్లూ కలర్ లైన్తో అయితే మార్క్ చేసుకున్నాం. ఒక లెవెల్ సపోర్ట్ ఎక్కడ తీసుకుందో అక్కడైతే మార్క్ వేసుకున్నాం. ఇప్పుడైతే 195 క్యాండిల్లో 2 క్యాండిల్స్ ఉంటాయి. 2 క్యాండిల్స్ యావరేజ్ అయితే తీయాలి. తీస్తే మనకి 2 లైన్స్ వస్తాయి. ఆ లైన్స్ మనకి అంటే డైరెక్షన్ లైన్స్ కింద ఉంటే మనము పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, లైన్స్ పైన ఉంటే కాల్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. క్యాల్కులేషన్ వచ్చేసి సింపుల్, లో ప్లస్ క్లోజింగ్ ప్లస్ అండ్ హై ఫస్ట్ క్యాండిల్ డివైడెడ్ బై 3. మీకు క్యాల్కులేషన్ ఇట్లా ఇక్కడ రైట్ సైడ్లో అయితే చూపెడుతున్నా. 59,461 అయితే వచ్చింది ఫస్ట్ లైన్. ఇది ఒక లెవెల్ అనమాట. ఈ లెవెల్స్ ఇట్లా సేమ్ సిపిఆర్ లెక్కనే వర్క్ అయితే అవుతాయి. అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి 59,251 అయితే వచ్చింది. సేమ్ సెకండ్ ఇట్లా అంతే, లో ప్లస్ క్లోజింగ్ ప్లస్ హై డివైడెడ్ బై 3 చేస్తే మనకి లెవెల్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇది మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే ఇది. ఇప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం. మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు అయితే నేను స్కిప్ చేసేసా వీడియో, ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి స్కిప్ అయితే చేసేసా. మార్కెట్ ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే క్లోజింగ్ రేంజ్లో అయితే ఓపెన్ అయింది. అండ్ ప్రీవియస్ డే లో అయితే ఇప్పుడే బ్రేక్ చేసింది. బ్లాక్ కలర్ లైన్ 59,152 ప్రీవియస్ డే లో అనమాట. అండ్ సిపిఆర్ అండ్ మన 195 క్యాండిల్స్ లెవెల్స్ ఇట్లా పైన ఉన్నాయి కాబట్టి ఈరోజు అయితే నేను పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. సిపిఆర్ కింద ఉన్నంత వరకు నేనైతే మ్యాక్సిమం పుట్ సైడే ప్లాన్ చేస్తాను ట్రేడ్. అండ్ ప్రీవియస్ ట్రెండ్ చూసుకున్నా కానీ మనకి బేరిషే ఉంది మార్కెట్ అయితే. ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం మన సెటప్ ఫామ్ అయ్యే వరకు. ప్రీవియస్ డే లో దగ్గర ఇట్లా సేమ్ రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది ఈ క్యాండిల్. ఇది ఇట్లా ఒక సెటప్, బట్ నేనైతే రెగ్యులర్గా అయితే 5 minutes సెటప్ యూజ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. అందుకే 5 minutes సెటప్ ఫాలో అవుతా. ప్రీవియస్ డే లో దగ్గర అయితే రెసిస్టెన్స్ తీసుకుంది, బట్ 5 minutes లెవెల్ బ్రేక్ కాలేదు కాబట్టి మనము ఏ ట్రేడ్ అయితే తీసుకోవట్లేదు. ఫస్ట్ 5 minutes హై వచ్చేసి 59,322, లో వచ్చేసి 59,034 అనమాట.
మనం యూజ్ చేస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసి 1 minute టైం ఫ్రేమ్. ఎగ్జాక్ట్ ఇప్పుడు 5 minutes లో దగ్గరనే ట్రేడ్ అయితే అవుతుంది. బట్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యే దగ్గర అయితే ఒక క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఓకే, ఈ క్యాండిల్ అయితే బ్రేక్ అయింది బట్ క్లోజ్ అయితే కాలేదు ఆ లైన్ కింద. అండ్ 59,000 రౌండ్ నెంబర్ ఇట్లుంది, అందుకే కొంచెం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడే ఏ ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తలే. ఫైవ్ మినిట్ రేంజ్ దగ్గర అయితే చిన్న కన్సల్టేషన్ అయితే వచ్చింది మన ఫేవర్లోనే. ఇప్పుడు ఈ క్యాండిల్ ఈ 5 minutes లెవెల్ని బ్రేక్ అయితే ఎంట్రీ అయితే తీసుకుంటా. ఓకే, ఎంట్రీ అయితే తీసేసుకున్నా. రీజన్ వచ్చేసి సింపుల్, 5 minutes లో అయితే బ్రేక్అవుట్ అవుతుంది ఈ క్యాండిల్. అండ్ మనకి చిన్న పుల్ బ్యాక్ ఇట్లా వచ్చింది అక్కడ. ట్రెండ్ ఇట్లా మన సైడే ఉంది కాబట్టి ఎంట్రీ అయితే తీసుకున్నా. స్టాప్ లాస్ 20 points అయితే పెట్టేశాను. 451కి ఎంట్రీ, 430, 433 అలా అయితే స్టాప్ లాస్ పెట్టేసా 20 points. ఇప్పుడైతే ప్రాఫిట్లోనే ఉన్నాం. 70, 80 అయితే రన్ అవుతుంది. ఓకే, 180, 190, 200 గుడ్, 300, 400 గుడ్, 500. ఓకే, ఎగ్జాక్ట్ 59,000 రౌండ్ నెంబర్ దగ్గర అయితే ఉంది ఇప్పుడు స్పాట్లో క్యాండిల్. ఓకే, అది ఇట్లా బ్రేక్ అయింది లైట్గా. ఎస్ఎల్ అయితే లైట్ అయితే ట్రయల్ చేసేస్తున్నాం. ఓకే, 550, 700 వస్తే క్లోజ్ చేసేస్తాం. ఓకే, 540, 600 గుడ్, 640. ట్రేడింగ్ చేసేటప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కామెంట్ అయితే వేయండి ఫ్రెండ్స్. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఎలా ఉంటుందో, రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఎలా ఉంటుందో కామెంట్ అయితే వేయండి. యాక్చువల్గా మన ఫీలింగ్స్ అయితే ఏముండొద్దు, నా ఉద్దేశం అయితే అది. ఓకే, 340. ఎగ్జాక్ట్ 5 minutes లో దగ్గర అయితే రెసిస్టెన్స్ లెక్క అయితే యాక్ట్ అవుతుంది. ఆ కాన్ఫిడెంట్తోనే ట్రేడ్ అయితే హోల్డ్ చేస్తున్నా. ఎస్ఎల్ హిట్ అయినా పర్లేదు కానీ రూల్స్ అయితే బ్రేక్ చేయను. 700 బ్రేక్ అయితేనే, 700 రీచ్ అయితేనే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటాం. ఓకే గుడ్, 700 గుడ్, కట్ అయితే వేసేసా. బుక్ చేసేద్దాం మన వరకే. ప్రాఫిట్ మొత్తం లాస్లోకి అయితే వచ్చేసింది 500. ఒక సెకండ్స్లో అయిపోయింది అనమాట, చూసుకోవచ్చు. 800 రీచ్ అయింది. బుక్ చేద్దాం మన వరకే. మళ్ళా లాస్ట్లోకి వచ్చేసింది 500.
500కి వచ్చేవారికి నేను బుక్ అయితే వేయలే, మళ్ళీ స్టాప్ లాస్ అయితే పెట్టాను. కొంచెం ఫాస్ట్ ఉండాలి స్కాల్పింగ్లో, ఆప్షన్ బయింగ్లో. యాక్చువల్గా ఈ దన్నోడు ఇట్లా ఒక్కొక్కసారి మనం బుక్ చేసిన మళ్ళీ వాడు బఫర్లో ఇంకా కొంచెం పోతుంది, అందుకే కొద్దిసేపు వెయిట్ చేసా. బట్ వెయిటింగ్ అయితే మనకి మొత్తం లాస్లోకి అయితే తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ 700 దాటి 800 దాకా పోయింది. బుక్ చేసే సెకండ్స్లోనే లాస్లోకి అయితే వచ్చేసాం. ఓకే, నో ఇష్యూ. టుడే లాస్ వచ్చేసి 360 అయితే లాస్ వచ్చింది. దీంతో డే అయితే క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.